అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఏ కుటుంబం అయితే నేను అవమానించి హేళన చేసి దూషణ మాటలు మాట్లాడారో వారందరి మధ్యన రెట్టింపు ఘనత నా ప్రభు నీకు ఇవ్వబోతున్నారు. బాధపడదు, ధైర్యంగా ఉండు. ఏ స్థలములైతే నువ్వు నిందలు అనుభవించావో, ఎంతమంది అయితే లేనిపోని అబండాలు నీ మీద వేశారో అదే స్థలంలో నా ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. నిందలు అనుభవించి ఆ చోట నువ్వు కన్నీరు కార్చే చూసావా, అదే చోట ఆనంద బాష్పాలు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. అన్న మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారన్నా అని అంటే నేను అంటాను, నేను సేవలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్నారు, మేము డబ్బులు ఇవ్వకపోతే ఆ కుర్రోడు సేవ ఎట్లా చేస్తాడో చూద్దామని ఆర్థికంగా నన్ను చాలామంది నలగొట్టిన వారు ఉన్నారు. కొంతమంది మేం లేకపోతే అన్నయ్యకి ఏ పనులు జరగవు, మేం లేకపోతే అన్నయ్య ముందరకు వెళ్ళలేడు అని చాలామంది అనుకుని వెనకాల ఎన్నెన్నో నిందల అవమానాలు వేశారు. మౌనంగా కృంగిపోయాను, హృదయంలో చాలా వేదన పొందాను. ఎందుకంటే ఒకప్పుడు మేము ఉన్నామయ్యా అని చెప్పిన వారే, ఒకప్పుడు అన్నా మేము ఉన్నాం కదా నీకు అని అన్నవారే, వాళ్ళందరూ వ్యతిరేకమైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలదించుకున్నాను. కానీ ఒక్క మాట చెప్తాను, నేను తలదించుకున్నానేమో కానీ నా తల ఎత్తాలని నా ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆయన ఘనపరచగలిగిన దేవుడు. ఆయన అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతను నా ప్రభు ఇవ్వగలిగిన సమర్థుడు. అందుకే ఆయన మీద ఆధారపడ్డాను. యెహోవా వైపు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారండి. పడిపోయిన చోటే వారు లేచి నిలబడతారు, ఏడ్చిన చోటే నవ్వుతారు. దేవుడు అలాంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు.